ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీపై అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయతుల్లా అలీ ఖమేనీ అతను ఇరాన్ని పాలించడానికి అనర్హుడని, ఇప్పుడు ఆయతుల్లా అలీ ఖమేనీ దిగిపోవలసినటువంటి సమయం వచ్చిందని, అలాగే ఇరాన్ ప్రజలు కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక నాయకుడిని ఎంచుకోవాల్సినటువంటి సమయం ఇదే అంటూ అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఇరాన్లో ప్రస్తుతం దాడులు జరగడానికి, భయానక వాతావరణం నెలకొల్పడానికి కారణం ఖమేనీయే అంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తుంటే, ఖమేనీ మాత్రం ఇప్పుడు అసలు ఇరాన్లో ఇటువంటి పరిస్థితులు నెలకొల్పి ఇరాన్ని హస్తగతం చేసుకోవాలని అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు అంటూ ఖమేనీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ రెండు దేశాల మధ్య అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ పై అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇరాన్ ప్రజలపై దాడులు జరుగుతున్నాయంటూ అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ మీద విరుచుకుపడ్డారు. అక్కడ కొనసాగుతున్నటువంటి హింసకు ఖమేనీయే కారణం అంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. నాయకుడి స్థానంలో ఉన్నటువంటి ఖమేనీ వేలాది మంది ప్రజలను చంపుతూ తన దేశాన్ని తానే నాశనం చేస్తున్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ప్రజలు ఆయనకి నాయకత్వం కట్టబెట్టింది ఇటువంటి భయాలు, మరణాలు సృష్టించడానికి కాదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇంతమంది ప్రాణాలు తీసినటువంటి సుప్రీం లీడర్ ఇరాన్ని పాలించడానికి అనర్హుడు అంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఆయన అధికారం నుంచి దిగిపోవాల్సినటువంటి సమయం వచ్చిందంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్కు కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ఆ దేశ ప్రజలకి డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్లో నెలకొన్నటువంటి ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడే కారణమని ఖమేనీ ఆరోపించినటువంటి నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు గమనార్హం. శనివారం ఖమేనీ మాట్లాడుతూ దేశంలో నిరసనలకు మద్దతు ఇచ్చినటువంటి ట్రంప్ను నేరస్తుడిగా పరిగణిస్తున్నామంటూ ఆయన చెప్పడం జరిగింది. నిరసనల్లో పాల్గొన్న వారు అమెరికా కోసం పనిచేసిన వారేనంటూ ఖమేనీ తెలిపారు. ఇరాన్ను అణిచివేయడం, ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యంగా ఈ కుట్ర పన్నుతున్నారంటూ కూడా ఖమేనీ డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి దుయ్యబట్టారు. ఆందోళనలు కొనసాగించండి అంటూ మరోవైపు యువరాజు రెజా పెహ్లావి అతను పిలుపునివ్వడం జరిగింది. ఇరాన్లో కొనసాగుతున్నటువంటి నిరసనలు మరింత తీవ్రం చేయాలంటూ ప్రవాసంలో తలదాచుకున్నటువంటి ఆ దేశ యువరాజు అయినటువంటి రెజా పెహ్లావి ప్రజలకైతే పిలుపునిచ్చారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండగా ఉంటారంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆ దేశంలో కొనసాగుతున్నటువంటి హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 3000కు పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంతర్జాతీయ నివేదికలైతే వెల్లడిస్తూ ఉన్నాయి. సో ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ మాత్రం అసలు ఇరాన్లో ఈ పరిస్థితికి కారణం డొనాల్డ్ ట్రంపే అంటూ ఆయన డొనాల్డ్ ట్రంప్ని ఆయన విధానాన్ని దుయ్యబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు యువరాజు రెజా పెహ్లావి మాత్రం డొనాల్డ్ ట్రంప్ మనకి అండగా ఉంటాడు, మీరు ఇరాన్లో ఈ నిరసనలు కొనసాగించండి అంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది. దీని మీద ఒక స్పష్టత రావాలి అంటే మాత్రం అసలు ఏంటి, ఇరాన్లో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిజంగా అక్కడ పరిస్థితులు చూసుకుంటే చాలా దారుణంగా ఉన్నట్లుగా అంతర్జాతీయ మీడియాకు సంబంధించినటువంటి నివేదికలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని వేలాది మంది 3000 మందికి పైగా నిరసనకారులు అయితే ప్రాణాలు కోల్పోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ పరిస్థితికి కారణం ఎవరు, ఏం జరుగుతుందనేది ఒక స్పష్టత అయితే లేదు. అది నిజంగా ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఏమో ఈ పరిస్థితికి కారణం ఖమేనీ అని చెప్తుంటే, ఖమేనీ మాత్రం ఈ పరిస్థితికి కారణం డొనాల్డ్ ట్రంప్ అని చెప్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని, అలాగే మా మీద అణిచివేతకు ప్రయత్నం చేస్తున్నారు, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడంలో లక్ష్యంగానే ఈ దాడులు జరుగుతున్నాయి అంటూ కూడా ఖమేనీ అయితే చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.